నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను గాయత్రి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై అడుగు వేసిన చంద్రయాన్ 3 గగనతలంలో ఇస్రో విజయకేతనం చంద్రయాన్ 3 చంద్రునిపై కాలు మోపే క్షణాల్లో ఉద్విగ్నతకు లోనయ్యానన్న ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగమనాన పయనిస్తోందన్న నరేంద్ర మోదీ చంద్రయాన్ 3 ప్రయాణాన్ని దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో ప్రపంచానికి భారతదేశం గ్రోత్ ఇంజిన్ గా నిలుస్తుందన్న ప్రధానమంత్రి జోహన్నెస్బర్గ్ లో బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల డైలాగ్ లో ప్రసంగించిన నరేంద్ర మోదీ నంద్యాల జిల్లాలో నిర్మించనున్న సోలార్ విండ్ ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి 8,000 ఎకరాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్న జగన్మోహన్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు చూస్తే అద్భుతం ఆవిష్కృతమైంది. దేశం కొత్త శిఖరాలకు చేరుకుని చరిత్రలో మరో మైలురాయి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. గగనతలంలో ఇస్రో చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తొలి అడుగు వేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశ ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఈ సాయంత్రం 5:44 నుంచి 6:04 వరకు సాగిన ల్యాండర్ ప్రయాణం విజయవంతమైంది. దేశం చరిత్ర సృష్టించిందని చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రునిపై అడుగు పెట్టడంపై ఇస్రో శాస్త్రవేత్తలు కృషి ఎనలేనిదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాస్త్రవేత్తలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వారి కృషికి దేశం గర్విస్తోందన్నారు. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि हम लैंडर मॉड्यूल People are applauding. There are days when history is made. Today, with the successful moon landing of the Chandrayaan 3 mission, our scientists have not only made history but also remade the idea of geography. It is truly a momentous occasion, the kind of event that happens once in a lifetime, making all Indians proud. I congratulate ISRO and everybody involved in this mission and wish them greater accomplishments ahead. The success of Chandrayaan, I believe, is also a major achievement for the whole of humankind. It shows how India has harnessed its rich traditional knowledge base along with modern science in the service of humanity. చంద్రయాన్ 3 విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సమావేశాలకు దక్షిణాఫ్రికా వెళ్లినా తన మనసంతా ఇక్కడే ఉందని, చంద్రయాన్ చంద్రునిపై కాలు మోపే క్షణాల్లో తాను ఎంతగానో ఉద్విగ్నతకు లోనయ్యానని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగమనాన పయనిస్తోందన్న ప్రధాని మోదీ అహోరాత్రులు శ్రమించి చంద్రయాన్ 3 విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత విజయ జెండాను ఎగరవేయడం గర్వంగా ఉందని, చంద్రయాన్ 3 ప్రస్థానం భారత ఉజ్వల అంతరిక్ష పరిశోధనకు తార్కాణమని ప్రధాని మోదీ అభివర్ణించారు. लैंडर मॉड्यूल पूरी तरह से सेफली और सॉफ्टली चंद्रमा की सतह पे लैंड हो चुका है. मेरे प्यारे परिवारजनों, जब हम अपनी आंखों के सामने ऐसा इतिहास बनते हुए देखते हैं तो जीवन धन्य हो जाता है. ऐसी ऐतिहासिक घटनाएं राष्ट्र जीवन की चिरंजीव चेतना बन जाती है. ये पल अविस्मरणीय है. ये क्षण अभूतपूर्व है. ये क्षण विकसित भारत के शंखनाद का है. ये क्षण
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్ఎస్ సోమనాథ్ ఆనంద్ వ్యక్తం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని అన్నారు. ఈ అపూర్వ ఘట్టంలో భాగస్వాములు అయ్యే అవకాశం లభించడం అదృష్టమని అన్నారు. చంద్రయాన్-3 విజయంతో మరో అపూర్వ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందని, ఆదిత్య-1 పేరుతో సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్దమవుతున్నారని పేర్కొన్నారు. ఈ మిషన్లో అడుగడుగునా తమని వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. Far less than 2 meters per second, it actually gives us a lot of confidence that the health of the craft will be very good, and we will be able to continue with the experiments, including the Pragyan rover coming out and then doing all the experiments. So we are looking for very exciting 14 days from now for Chandrayaan-3. And as Honorable Prime Minister has mentioned, it is not Chandrayaan-3 alone, it is for future scientific exploratory missions. This is the beginning of a golden era. That is a message I get from what our Prime Minister told. So we are looking for launch of Aditya L1 now next month, and also the launches of many other science missions, including the mission. చంద్రయాన్-3 విజయవంతమైన ఘట్టం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ 9 ఏళ్లలో ఇస్రో 47 అంతరిక్ష మిషన్లు చేపట్టిందని జేపీ నడ్డా వివరించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ కీర్తి గడించిందన్న బీజేపీ అధ్యక్షులు ఈ విజయం ప్రతి ఒక్క భారతీయుడికి చెందుతుందని అన్నారు. चांद पर पहुंचने वाला दुनिया का चौथा देश बन जाएगा। यह देश के लिए एक ऐतिहासिक और अभूतपूर्व उपलब्धि है। साल 1969 में अपनी स्थापना के बाद देश के अंतरिक्ष एजेंसी इसरो ने उपग्रह को अंतरिक्ष में ले जाने वाला कुल 89 लॉन्च मिशनों को अंजाम दिया है, जिसमें से చంద్రయాన్-3 విజయంతో భారత్ అంతరిక్ష పరిశోధన రంగంలో తన సత్తా మరోసారి చాటిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చందమామపై విజయవంతంగా కాలు మోపి భారత్ కీర్తి బావుటాను ఎగరవేసిందని కేంద్ర మంత్రి అంతరిక్ష చరిత్రలో అతి కీలక ఘట్టంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క శాస్త్రవేత్తని అభినందిస్తున్నట్లు తెలిపారు. First thought is congratulations India, hail India on moon, hail ISRO. और मैं तो सिर्फ ये कहूंगा कि जिस चांद के दीदार के लिए सारी दुनिया तरसती है, आज हमने उस चांद को छू करके महसूस किया है. While the world fantasizes the moon, we have today actually felt the moon. చంద్రయాన్-3 చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయి దేశం చరిత్ర సృష్టించింది. ప్రతి భారతీయుడు గర్వంతో నిండిపోయే క్షణాల్ని ఇస్రో శాస్త్రవేత్తలు అందించారని, వారి కృషిని అభినందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ను దేశమంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించింది. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ఆవరణలో ప్రత్యేక స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో విక్రమ్ ల్యాండింగ్ ను తిలకించారు. చంద్రయాన్-3 చంద్రునిపై కాలు మోపిన దృశ్యాన్ని చూసిన అధ్యాపకులు, విద్యార్థుల్లో ఆనందం వెల్లువిరిసింది. Actually, this is a great achievement for India, entire India, and especially the ISRO team. Congratulations చెప్తూ వాళ్ళ యొక్క టీమ్కి మరీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా కొనియాడుతూ ప్రపంచంలోనే ఇది పెద్ద అతి తక్కువ బడ్జెట్లో సౌత్ పోల్ రీచ్ అయిన చంద్రయాన్-3గా మనం కొనియాడబడుతుంది. ఇది మన దేశం యొక్క పెద్ద గర్వకారణంగా చెప్పుకోగలం. The landing of Chandrayaan-3 on the surface of moon, the whole process was very exciting for us, and we were very anxious for the whole process. But when eventually the phases ended and Chandrayaan-3 landed on the surface of moon, it was such an overwhelming experience for all of us. I'm a very proud Indian. Jai Hind, Jai Bharat. తలుచుకుంటుంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేసి అండ్ దెన్ దే మేడ్ దిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇండియా అండ్ ఇస్రో. అండ్ దెన్ చాలా తక్కువ బడ్జెట్లో చేశారు. అండ్ దెన్ అది కూడా సౌత్ పోల్ అదర్ సైడ్ దే డిడ్ ఇట్. సో వెరీ గ్రేట్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. National moment of pride of the launch of the landing of Chandrayaan-3.
And recently, Russia also launched their Luna 25, but they failed in that mission. Chandrayaan launched third time and safe landing of the same. We are very proud of being. This is a really proud moment for India, and this has been our most biggest achievement so far, because the last 2 attempts we were unsuccessful, but this time we have proved ourselves to the entire world. So from this we can say that if we Indians think that if we set our mind onto something, we will definitely prove that we can do it. So I'm proud to be an Indian. This is a dream for many people about us Indians, like how capable we are. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో దేశ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. చంద్రయాన్ ల్యాండింగ్ ని ప్రత్యక్షంగా వీక్షించడం కోసం కడపలో రాజీవ్ పార్క్ దగ్గర ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. విక్రమ్ ల్యాండ్ విజయవంతంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. అంతరిక్ష ప్రయోగంలో సరికొత్త రికార్డుని భారత్ నెలకొల్పడం గర్వకారణంగా ఉందన్నారు. చంద్రయాన్ 3 అంతరిక్షంలో వెళ్ళి సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ల్యాండ్ అవ్వడం పెద్ద విషయం కాదు, కానీ ఈరోజు భారతదేశం హాలీవుడ్ కంటే అంత తక్కువ బడ్జెట్లో చంద్రయాన్ 3ని ల్యాండ్ చేయడం అనేది ఈ గర్వకారణం భారతీయులకు మాత్రమే చెందినది. అటువంటి దేశంలో పుట్టినందుకు, ఒక భారతీయురాలైనందుకు ఈరోజు చాలా గర్వం. ఇది చాలా ఈరోజు నిజంగా ఏ రోజు ఇంత సంతోషపడలేదు. నేను కూడా, మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సక్సెస్ చూసి. ఇది నిజంగా భారతదేశం ప్రపంచ దేశాల తల ఎత్తుకొని ఈరోజు సగర్వంగా నిలబడింది ఒక టెక్నాలజీ పరంగా ఇండియాలో. ప్రపంచంలో కల్లా 4 దేశమైనందుకు ఈ ల్యాండింగ్లో చాలా సంతోషంగా ఉన్నాం చూసి. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఇక్కడ లైవ్ అనేది చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఈ చంద్రయాన్ ఆ ల్యాండ్ అవ్వడం అనేది చాలా అద్భుతంగా, మన దేశంలో ఇది ఒకటి అనేది చెప్పుకునేది పెద్ద గొప్ప విషయం అనమాట. ఇది చందమామపై భారత్ చెరకని ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ ఉండగా కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ అత్యద్భుత ఖగోళ ఘట్టాన్ని విజయవాడ కేంద్రీయ విద్యాలయంలోని విద్యార్థులు, అధ్యాపక బృందం ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారి అనుభూతుల్ని దూరదర్శన్తో పంచుకున్నారు. సంస్థ అయిపోయింది. ఇస్రో వల్ల భారతదేశము ప్రపంచ దేశాల్లో 4వ దేశంగా మిషన్ చంద్రయాన్ చేసి చూపించింది. అండ్ ప్రజ్ఞ నిజంగా దాని పేరుకు తగ్గట్టుగా సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి రసాయనాలు, మూలకాలు, గాలి, నీరును పరిశోధించి చంద్రునిపై మన విజ్ఞానాన్ని, మనకు ఉన్న నాలెడ్జ్ని పెంచడానికి దోహదం చేస్తుంది. సాఫ్ట్ ల్యాండింగ్ చేయడము, ఎకనామిక్గా 40 రోజులు మనం చాలా గర్వంగా ప్రతి భారతీయుడు భావిస్తున్నాడు. సక్సెస్ఫుల్గా జరిగినందుకు భారతీయుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఒక టీచర్గా ఈ జరిగినటువంటి ప్రయోగాన్ని మొత్తాన్ని కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, పిల్లలకి అర్థమయ్యే పద్ధతులు తెలపడానికి, మరియు గవర్నమెంట్ ఇన్ని ఇస్రో తరపున ఈ ప్రయోగాన్ని నిర్వహించినందుకు, ఈ ప్రయోగం సక్సెస్ఫుల్గా జరిగినందుకు, మరియు రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి ఈరోజు జరిగినటువంటి ఈ విజయవంతమైనటువంటి ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇది చాలా గ్రేట్ఫుల్ మూమెంట్ ఫర్ హోల్ ఇండియా. ఎందుకంటే పైకి ప్రాజెక్ట్ లాంచ్ చేసి చాలా అరుదుగా ఉంటుంది. ఇంకా చాలా తక్కువ కంట్రీస్ ఆ ఘనతను సాధించగలిగాయి. ఓన్లీ రష్యా, యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా కుడ్ మేక్ ఇట్ టిల్ నౌ. అండ్ ఇప్పుడు మన భారతదేశం కూడా ఆ క్లబ్లోకి చేరిపోయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా గగన్యాన్, ఇంకా మనీ ప్రాజెక్ట్ షుడ్ బి లాంచ్డ్ అండ్ దే షుడ్ బి సక్సెస్ఫుల్. అండ్ చంద్రయాన్ 3 సక్సెస్కి ఇంకొకసారి అభినందనలు తెలుపుతూ 15వ బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోహన్నెస్బర్గ్లో రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమాఫోసాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని ఈ సందర్భంగా నేతలు సమీక్షించారు. రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో సాధించిన పురోగతిపై ఇరు దేశాధినేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షులు రమాఫోసా భారతదేశం G20 సదస్సుకు అధ్యక్ష స్థానం వహించడం పట్ల
పట్ల తన మద్దతును తెలియజేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ దక్షిణాఫ్రికా మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరు దేశాలు విస్తృత శ్రేణి సమావేశాలపై చర్చించినట్లు తెలిపారు. చర్చల సందర్భంగా వాణిజ్యం, రక్షణ, పెట్టుబడి రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ వాయిస్ ని బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికా కలిసి పనిచేస్తాయని, ఈ సమావేశాల్లో తీసుకున్న ప్రతి నిర్ణయము భారతదేశ పురోగతికి సోపానం వేస్తుందని అన్నారు. 2 దశాబ్దాల్లో బ్రిక్స్ సుదీర్ఘమైన, అద్భుతమైన ప్రయాణాన్ని చేపట్టిందని, ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2016 में भारत की अध्यक्षता के दौरान हमने ब्रिक्स को बिल्डिंग रिस्पॉन्सिव, इंक्लूसिव एंड कलेक्टिव सॉल्यूशन से परिभाषित किया था. 7 साल बाद हम कह सकते हैं कि ब्रिक्स विल बी ब्रेकिंग बैरियर्स, रिवाइटलाइजिंग इकोनॉमीज, इंस्पायरिंग इनोवेशन, creating opportunities and shaping the future. दक्षिण अफ्रीका की अध्यक्षता में ग्लोबल साउथ के देशों को ब्रिक्स में एक महत्व विशेष दिया गया है. हम इसका हृदय से स्वागत करते हैं. यह वर्तमान समय की मात्र अपेक्षा ही नहीं बल्कि जरूरत भी है. भारत ने अपनी G20 अध्यक्षता में इस विषय को सर्वोच्च प्राथमिकता दी है. वन अर्थ, वन फैमिली, वन फ्यूचर, इस मूल मंत्र पर हम सभी देशों के साथ मिलकर आगे बढ़ने का प्रयास कर रहे हैं. हम ब्रिक्स सैटेलाइट कॉन्स्टेलेशन पर पहले से काम कर रहे हैं. एक कदम आगे बढ़ाते हुए हम ब्रिक्स स्पेस एक्सप्लोरेशन कंसोर्टियम बनाने पर विचार कर सकते हैं. इसके अंतर्गत हम स्पेस रिसर्च, वेदर मॉनिटरिंग जैसे क्षेत्रों में ग्लोबल गुड के लिए काम कर सकते हैं. मेरा दूसरा सुझाव है शिक्षा, स्किल डेवलपमेंट और टेक्नोलॉजी में सहयोग. ब्रिक्स को एक फ्यूचर रेडी ऑर्गेनाइजेशन बनाने के लिए हमें अपनी सोसाइटीज को फ्यूचर रेडी बनाना होगा. పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేందుకు నూతన విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గోవా విశ్వవిద్యాలయం 34వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. हमारे उच्च शिक्षण संस्थानों में आर्टिफिशियल इंटेलिजेंस और डेटा साइंस जैसे क्षेत्रों में विश्व स्तरीय योग्यता को विकसित करना अनिवार्य है. मुझे ये जानकर खुशी हुई है कि गोवा विश्वविद्यालय ने इन क्षेत्रों में अनेक कार्य शुरू किए हैं. मुझे बताया गया है कि गोवा सरकार के उच्च शिक्षा निदेशालय के सहयोग से चलाया जा रहा कार्यक्रम डिजिटल इंटीग्रेटेड सिस्टम फॉर होलिस्टिक टीचिंग एंड वर्चुअल ओरिएंटेशन इस दिशा में एक महत्वपूर्ण प्रयास है. देवियों और स्वजनों, शिक्षा प्राप्त करना आजीवन चलने वाली प्रक्रिया है. अवसरों का उपयोग करने के साथ साथ चुनौतियों का सामना करने में भी समर्थ बने रहने के लिए निरंतर शिक्षार्थी की तरह आगे बढ़ना सहायक और सिद्ध होता है. राष्ट्रीय शिक्षा नीति 2020 के तहत गुणवत्तापूर्ण शिक्षा प्रदान करने हेतु हमारी शिक्षा प्रणाली में सुधार लाए जा रहे हैं. ये शिक्षा नीति स्किल डेवलपमेंट, इंडस्ट्री कनेक्ट और एम्प्लॉयबिलिटी का सामंजस्य करके समग्र शिक्षा को बढ़ावा दे रही है. భారత ఎన్నికల సంఘం ప్రచారానికి నేషనల్ ఐకాన్ గా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీతో కలిసి సచిన్ పనిచేయనున్నట్లు పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతలో ఓటింగ్పై అవగాహన కల్పించేందుకు సచిన్ ప్రచారంలో పాల్గొంటారు. ఈ ఒప్పందం 3 ఏళ్ల పాటు కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
योर ड्यू डिलिजेंस, वो एक वेल थॉट प्रोसेस होनी चाहिए. इट इज़ नॉट अ mere फॉर्मेलिटी दैट यू टर्न अप ताकि मैंने मेरी ड्यूटी की है and that is where things get over. It is not that. It is much more than that. It can have a positive impact on our nation. जब ही we have to go out and play, like how we have the freedom and the right to choose and vote for whoever we want. हमारे टीम में भी approaches अलग होते हैं. There are few batters who attack more, and then there are few batters who are little more cautious. There are some players who like to run hard between the wickets. But in the end, everything is happening for Team India. So whenever we decide to vote, we should keep one thing in mind, that whatever we are doing is for the betterment of our nation. శ్రీకాకుళంలోని ఏపీహెచ్బీ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన విశ్రాంతి ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మున్సిపల్ కమిషనర్ని ఆదేశించినట్లు, కాలనీలో తమ దృష్టికి వచ్చిన సమస్యల్ని డిసెంబర్లోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టామన్నారు. మిమ్మల్ని అందరినీ అభినందించాలి కానీ చెప్పాను, ఈ కాలనీలో మిగిలిపోయిన సమస్యలు ఏమి ఉంటే అన్నీ రచించండి, ఇప్పుడు ఈ డిసెంబర్లోపు ఇవన్నీ పూర్తి చేసేస్తామని చెప్పాం. మా టర్మ్ అయిపోతుంది కనుక మేము ఉన్నప్పుడే చేసేద్దాం అన్నటువంటి సంకల్పంతో ఇవన్నీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈమె దేవాలయం ముందు ఉన్నటువంటి డ్రైన్స్ గురించి చెప్పారు, అవన్నీ కూడా ఒక దాంట్లో తెచ్చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ సపరేట్గా రాయండి, అన్ని ఎస్టిమేట్లు వేసి శాంక్షన్స్ ఇచ్చేసి పనులు ప్రారంభించే పని చేయిస్తాం. నంద్యాల జిల్లా పరిధిలో అవుకు, పాణ్యం, బేతంచెర్ల, డోన్ మండలాల్లో ఏర్పాటు చేసే సోలార్, విండ్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అవుకు మండలంలో జూనూతల, ఉప్పలపాడు, కొండమానాయిపల్లి గ్రామాల్లో గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, పాణ్యం మండలం కందికాయలపల్లె గ్రామంలో ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్, బేతంచెర్ల మండలం ముద్దవరం, డోన్ మండల కేంద్రంలో ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, 1000 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8000 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మరో గొప్ప అడుగు. ఇవన్నీ ఒకవైపున చేస్తూ ఉండగానే మరోవైపున పంప్ స్టోరేజ్ను ప్రోత్సహించే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ పంప్ స్టోరేజ్కి సంబంధించి కూడా దాదాపుగా 41,000 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఇప్పటికే ఐడెంటిఫై చేశాం. 41,000 మెగావాట్లకు సంబంధించి 37 లొకేషన్స్లో ఇప్పటికే ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశాం. ఇందులో 29 ప్రాజెక్టులకు సంబంధించి 33,240 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి 29 లొకేషన్స్లో ఉన్న ప్రాజెక్టులకు ఫీజిబిలిటీ స్టడీస్ కూడా పూర్తి చేశాం. స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాల్ని శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా సేవలందించిన ప్రకాశం పంతులు పేరుని ఒక జిల్లాకు పెట్టడం ఆయనకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనమన్నారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు, పోలీస్ తూటాలకు గుండెను చూపిన ఆయన ధైర్య సాహసాలు, ఆశయ సాధన అందరికీ ఆదర్శమన్నారు. భవనంలో కూడా మన
మన సభ మీటింగ్ హాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆంధ్ర కేసరి అని పేరు ఉన్నటువంటి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రకాశం గారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండొచ్చు, లేకపోతే చాలా కామన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మున్సిపల్ చైర్పర్సన్, తర్వాత మినిస్టర్, తర్వాత చీఫ్ మినిస్టర్, ఆయన మొత్తం జీవన ప్రయాణం కూడా ఒక ఇన్స్పైరేషన్ గా మనం అందరూ తీసుకుంటూ ఆయన చూపించిన బాట రాష్ట్రం కోసం, దేశం కోసం ఆయన చేసిన పని, ఆయన చేసిన త్యాగం మనకి స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేలా అధికార యంత్రాంగం పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల సమీక్షా సమావేశాన్ని కడపలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశంలో చర్చించామన్నారు. నియోజకవర్గాల అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపైన అధికారుల్ని అడిగి తెలుసుకున్నామన్నారు. శాఖలకు సంబంధించి అనేక రకాలైనటువంటి విషయాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు అర్హత కలిగి ఉండి ఏదన్నా సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా, దానితో పాటు ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు వాటిని గుర్తించి పరిష్కరించడమే ధ్యేయంగా ఈరోజు ప్రత్యేకించి సమావేశాలు నిర్వహించడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు గుర్తించడం, ఈరోజు వాటన్నింటిని కూడా ఈ సమీక్షలో మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. కూడా రాష్ట్ర వాహనదారుల వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్లను, కార్డులని ఇక నుంచి డిజిటల్ రూపంలో కలిగి ఉంటే సరిపోతుందని గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ షేక్ కరీం తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహన్ సాథీ వెబ్సైట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ డిజిటల్ కార్డులు అందిస్తున్నందున దేశవ్యాప్తంగా ఎక్కడైనా అవి చెల్లుబాటు అవుతాయని ఆయన తెలిపారు. ఈ ఏర్పాటు వాహనదారులకి సులువైన పద్ధతన్నారు. ఇప్పటి వరకు పీవీసీ కార్డులకై ₹235 వసూలు చేస్తున్నామని, ఇకపై ఆ భారం ప్రజలపై ఉండదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ మీద ₹200 స్మార్ట్ కార్డ్ ఫీజు మరియు పోస్టల్ ఛార్జీ రూపంలో ₹35 వెలిసి మొత్తం ₹235 వసూలు చేసి వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ముందు ఆర్సీ కార్డులు మరియు డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు జారీ చేయబడవు. వాటిని కేవలం PDF రూపంలో, అలాగే డిజిలాకర్ రూపంలో, పేపర్ ఫార్మాట్లో స్వయంగా సిటిజన్సే వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రతిష్టాత్మక ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్ రెండో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద, ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ల మధ్య రెండో రోజు ఆట హోరాహోరీగా సాగింది. తొలి రోజు 35 ఎత్తులకు డ్రాగా ముగియగా ఈ రోజు 30 ఎత్తులకే ఆట ముగిసింది. రెండో రోజు ఆట కూడా డ్రాగా ముగియటంతో రేపు నిర్వహించే టై బ్రేక్లో ప్రపంచ విజేత ఎవరో తేలనుంది. వర్షాకాలంలో వచ్చే కళ్లకలకలపై ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ జి ప్రత్యూష సూచించారు. కళ్లకలక అంటువ్యాధి అని, కళ్లకలక వచ్చిన వారు రుమాలతో శుభ్రం చేసుకోవాలన్నారు. కళ్లకు లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వేసుకుని కాటన్తో శుభ్రపరచుకోవాలని సూచించారు. చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తలు వహించాలని ఆమె పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎపిడమిక్ లాగా వచ్చే కంజంక్టివైటిస్ యూజువల్గా వైరస్ వల్ల ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి. ఈ కంటి గడకలు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే కళ్ళు ఎర్రగా ఉంటాయి, కళ్ళు నీరు కారుతూ ఉంటాయి, కంట్లో కొన్నిసార్లు పుసులు కట్టచ్చు, కొన్నిసార్లు కంటి రెప్పలు కూడా వాచిపోయి ఉంటాయి. ఈ వ్యాధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 104వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాల్ని, సలహాలను, సూచనల్ని పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కి ఈ నెల 25వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాల్ని తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.